శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము, పంచవటీ క్షేత్రము, 2వ ప్రకరణము, 4వ రోజు. శూర్పణఖ సరాసరి కరదూషణాదుల వద్దకు వెళ్ళి సోదరికిట్టి పరాభవము సంభవిల్లగా మీరెట్లు భరించుచున్నారు? ఓ తమ్ముడా, మీ భుజబలములు ఎందు నిమిత్తము? కాల్చనా, మీరు పురుషులు కారా అని రోధన చేయుచుండా విషయమేమిటో కరదోషణాదులకు బోధపడక, చెల్లి, ఏమిటి వికారము? ఎవరు నిన్నిట్లు వికారపరిచిరి? విషయమును తెలుపుము, తదుపరి మా బలపరాక్రమములు చూడగలవు అని వారును అత్యంత ఆతురతతో ప్రశ్నింప, అప్పుడు అధిక కాలము రామలక్ష్మణులు రూపసౌందర్యమును వర్ణించుతూ వచ్చెను. అందులకు సోదరులు, ఏమి జరిగినదో తెలుపుము, వర్ణనలతో కాలము వృధాపరుచుచున్నావని కోపించిరి. అంతా అడవిలో జరిగిన వృత్తాంతమంతయు ఆమె సోదరులకు తెలిపెను. అంత కరదూషణాదులు తమ సోదరి యొక్క చెవులు కోసిన రామలక్ష్మణాదులపై 14,000 రాక్షస వీరులను వెంట పెట్టుకొని దండెత్తిరి. నిజముగా బయలుదేరిన వీరులు స్వప్నమందైనను పరాభవము పొందజాలరు, వెనుతీయరు. రెక్కలు గల పర్వతముల వలె అందరూ భూమి దద్దరిల్లునట్లు గుంపులు గుంపులుగా పరుగులు తీసిరి. నానా విధాయుధములను ధరించి ముక్కు చెవులు లేని విధవ ముందు నడువ ఆమెను వీరందరూ అనుసరించుచూ వచ్చిరి. జయమునకు ప్రప్రథముననే అపశకునము, అశుభ సూచన. విధవ రక్తమును కార్చుకొనుచు అంగహీనురాలై ముందు నడుచుట అశుభమని రాక్షసులకు తెలియదు. రాక్షసులు తమ భౌతిక బలములను, రాక్షస దుష్టశక్తులను మాత్రమే లక్ష్యమందుంచుకొందురు, కానీ శుభాశుభములను వారు యోచించరు. ఇది రాక్షస లక్షణము. అందువలననే వారలకు అమిత బలము, శక్తులు ఉండియు దైవమును, ధర్మమును జయించలేకపోయిరి. ధర్మబలము కంటే మించిన దానవ బలము, దైవ బలము కంటే మించిన శక్తి బలము మరొకటి లోకమున లేదు. కానీ దైవమును, ధర్మమును వారు చింతించక కేవలము వారి భుజబలమును వర్ణించుకుంటూ, పొగడుకుంటూ, రణభేరీలు మ్రోగించుకుంటూ, గంతులు వేయుచు, పలు విధములైన వికారపు కేకలు వేయుచు, సింహముల వలె, ఏనుగుల వలె గర్జించుచు దారిని నడువచొచ్చిరి. చిన్న పిట్ట డేగతో పోరాడుటకు బయలుదేరునట్లుండెను వారి ఉత్సాహము. దూరము నుండి శూర్పణఖ రాముని పర్ణశాలను తన సోదరులకు చూపుచూ సైన్యమునకు ఉత్సాహము కలుగునట్లు ఆ ఇరువురు అన్నదమ్ములను చంపుడు, పట్టుడు, హతమార్చుడు అంటూ కేకలు వేయించెను. కరదూషణాదులు, ఓరి దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా, మా సోదరిని పరాభవము గావించితివా? నీ ప్రాణములు కాపాడుకొమ్ము అని గర్జించుచు పర్ణశాలను చుట్టూముట్టిరి. ఆకాశమంతయు ధూళిచే కప్పుకొనెను. ఈ దృశ్యమును శ్రీరాముడు ముందుగానే కనిపెట్టి లక్ష్మణుని పిలిచి, సీతను గుహయందుంచుకొని నీవు ఆమెను కాపాడుచున్నము, నాకు అణుమాత్రమైనను భయము లేదు, లేసి మాత్రమైనను నాకు కీడు వాటిల్లదు అని తెలిపిన తోడనే లక్ష్మణుడు రామశక్తిని ఎరిగిన వాడొకట చేత భయపడక సీతను వెంటబెట్టుకొని ధనుర్బాణములు ధరించి గుహలో ప్రవేశించెను. రాముడు కోదండమును ఎక్కుపెట్టి చిరునవ్వుతో పర్ణశాల ముందు నిలిచి ఉండెను. 2 చేతులతో శ్రీరాముడు తన జడలను సవరించుకొనుచుండా ఆ జడలు కోటాను కోట్ల మెరుపుల వలె రాక్షసుల కన్నుల దృష్టిని మబ్బుగావించెను. రాక్షసులు ఆ తేజస్సును కన్నులు తెరిచి చూడలేకపోయిరి. రాముల యొక్క హస్తములు మహా విశాలమైన సర్పముల వలె కనిపించెను. మదగజములను చూచిన సింహము కోరలు గీకుచుండిన విధమున ఆ రాక్షస గజములను చూచి పురుషసింహమైన రాముడు వారల రాక్షసత్వమును హతమార్చుటకు సంసిద్ధమై ఉండెను. ఇతనే సోదరికి ముక్కు చెవులు కోసిన దుర్మార్గుడు. పట్టుకొనుడు అని అరుపులు మాత్రమే వినిపించుచూ వచ్చినే కానీ ఒక్కడైనా దగ్గరకు రాలేకపోయిరి. ఎన్ని ప్రయత్నములు చేసినను రాముని సమీపించునట్టి ధైర్యము వారిలో ఒక్కరికైనను లేకపోయిను. రాక్షసుల అరుపులకు దండకారణ్యములోని క్రూర మృగములు అధిరి బెదరి పరుగులు తీయిచు
ప్రాణరక్షణ నిమిత్తము చిక్కక గుహలలో ప్రవేశింప చూచుచుండెను. అట్లు బెదిరిన మృగములు కొన్ని సీతాలక్ష్మణులు గల గుహలో కూడా ప్రవేశించెను. వాటిని సీతాలక్ష్మణులు అదిరించక తమ వలె వాటికి కూడా అందులో స్థానమిచ్చి వాటిని రక్షించుచూ వచ్చిరి. ఇక రాముని చుట్టూ ముట్టడించిన రాక్షసులు రాముని సుందర విగ్రహమును సౌందర్య ఆనందమును చూచుచూ వర్ణించుచూ మోహించుచూ స్తంభించి నిలిచిరే కాని ఒక్కడైన ఆయుధమును ఎక్కుపెట్టుటో లేక బల్లెములను పైకి తీయటో ఏమాత్రమూ జరగలేదు. ఈ సందర్భమున శూర్పణఖ, సోదర, ఇంతటి చక్కని సౌందర్య స్వరూపమును నేనింతవరకు ఎన్నడూనూ చూడలేదు. వీరిని సంహరించక నాకు అప్పజెప్పుడు అని ప్రార్థించెను. ఈ మాటలు విన్న కరదోషనాథులు కూడాను, సోదరి, ఇంత చక్కని రూపలావణ్యము గల వ్యక్తిని మేము కూడాను ఇంతవరకు చూడలేదు. అతనిని సమీపించుకొలది మాకును మోహమే ఆవరించుతున్నది, కానీ ద్వేషమో క్రోధమో ఏమాత్రము కూడాను కలుగుటలేదు. అతనిని చూచుచూ ఉన్న ఎంతో హృదయం ఉప్పొంగిపోవచ్చున్నది. ఆనందమన్న ఇదియే కాబోలు అని వర్ణించుచూ వచ్చిరి. ఇంతలో తాను రామునితో సంప్రదింపులు జరుపుటకు ఇష్టపడక కరుడు ఒక దూతతో అతను ఎవరో, అతని పేరేమో, ఎక్కడి నుండి వచ్చి ఈ అరణ్యమున ప్రవేశించినో ఈ వృత్తాంతములన్నింటినీ వివరముగా తెలుసుకోమని చెప్పి పంపెను. కరుని ఆజ్ఞ ప్రకారము ఆ దూత వచ్చి కరుడు చెప్పిన పలుకులను వివరించెను. అందులకు శ్రీరాముడు చిరునవ్వుతో, ఓరి, నేను క్షత్రియుడును. మీ వంటి మృగములను సంహరించుటకు ఈ అరణ్యమునకు వచ్చి తిని కాలునకు కూడాను నేను వెరువను. మీకు బలమున్నదా? నాపై యుద్ధమునకు సిద్ధము కండు. లేకపోయినా మీ గృహములకు మీరు క్షేమముగా చేరుడు. యుద్ధమునకు విముఖులైన వారిని నేను సంహరింపను అని చెప్పిన మాటలను దూత వెళ్ళి కరదోషనాథులకు తెలిపెను. అంత రాక్షసులైన శూర్పణఖ సోదరులు మండిపడి పరశువులను, శూలములను, త్రిశూలములను, కృపానములను, శస్త్రాస్త్రములను ధరించిరి. యుద్ధమునకు సిద్ధమన్నట్లు శబ్దములు భోనభోంతరాలములు నిండెను. రామునిపై శస్త్రాస్త్రములను వర్షించిరి. వాటన్నింటినీ రాముడు ఒక బాణముతోనే ఖండించుతూ వచ్చెను. రాముడు విడుచుతున్న బాణములు ఒక్కొక్కటి సర్పముల వలె, మంచు వలె వారలపైకి వెళ్ళుచుండా అమ్మా, అబ్బా, అయ్యో అను శబ్దములు చేయుచు వీరాది వీరులు వెనుకకు ఉరుకుచూ వెళ్ళిరి. వారలను చూచి కరుడు, దూషణుడు, త్రిశరుడు ముగ్గురు అన్నదమ్ములు, రాక్షసులారా, యుద్ధము నుండి మీరు పారిపోకూడదు. అట్లు పారిపోవారిని మా హస్తములతోనే సంహరింతుము అని భయపెట్టుతూ వచ్చిరి. అందుచే రామహస్తముల చేతనైనా చచ్చుట మంచిదని తలంచి వెనుకకు వెళ్ళు రాక్షసులు రామబాణములకు గురియగుటకు ఉత్సాహముతో ముందుకు వచ్చిరి. వచ్చిన సైనికులు రాముని మోహించి అతనినే చూచుచూ ఆనందించిరి. రాముడు సమ్మోహనాస్త్రము ప్రయోగించెను. దానితో వారిలో వారికి అందరూ రాముని వలె కనిపించిరి. అట్లు కనిపించగానే ఇదిగో రాముడు, అదిగో రాముడు అని వారిలో వారిని రాముడిగా భావించుతూ వారిని వారే చంపుకొనుచూ వచ్చిరి. ఆ ప్రదేశమంతయు ముక్కలు ముక్కలుగా, అంగములు వేరువేరుగా కనిపించెను. అరణ్యమంతయు రక్త ప్రవాహమాయెను. కాకులు, గ్రద్దలు వేలకు వేలు చేరెను. రాక్షసులు 14,000, రాముడొక్కడు. ప్రతి రాక్షసుడు రామ రామ అనుచు క్రింద పడెను. ఈ ప్రకారము కరదోషణాది 14,000 రాక్షసులను క్షణమాత్రములో రాముడు సంహరించును. ఈ ఘోర దృశ్యమును కండ్లారా చూచిన ఋషులు, మునులారా, రామశక్తిని గుర్తించి తప్పక రావణ్ణి కూడా క్షణంలో హతమార్చునని తమలో తాము ఆనందించిరి. రాక్షస సంహారము గావించి లోకానికి కళ్యాణము చేకూర్చు పరమేశ్వరుడే శ్రీరాముడని దృఢనిశ్చయులైరి. ఈ ఘోర సంగ్రామము శాంతిపడిన తోడనే రామలక్ష్మణులు వచ్చి శ్రీరామునకు నమస్కారము చేసిరి. తమ్ముడైన లక్ష్మణ్ణి కౌగిలించుకుని తమ్మునకు ఈ 2 గడియలలో రాక్షసులతో పోరాడిన వివరములు చిరునవ్వు చిందులు త్రొక్క వినిపించెను. సీత పరమానందముతో రాముని దేహమునకు ఏదైనా గాయము తగిలినదా అన్నట్లు అతని ప్రతి అంగమును గుర్తించుచూ వచ్చెను. 2వ దినము అనేక మంది తాపసులు ఈ మంగళవార్తను విని పంచవటీ తీరమునకు శిష్య బృందములతో గుంపులు గుంపులుగా వచ్చి రామచంద్రుని కొనియాడిరి. కానీ
అందులో కొందరు దివ్యదృష్టి గల మహానీయులు రామచంద్రునితో, ఓ నాథ, ముందు ముందు కొంత జాగ్రత్త వహించవలసి ఉండును. రాక్షసులు నీతి నిజాయితీలకు అతి విరుద్ధులు. తమ పాపభావములను తాము యోచించరు. పరులకు అపకారము చేయుటే వారి నిత్యవ్రతము. తమ స్వార్థమును తాము సాధించుకొనుటే పరమోద్దేశ్యము. వారికి రావణుడను మరొక మహాశక్తివంతుడైన అన్న కలడు. అతను లక్షల సైన్యమును కలిగి ఉండును. ఈ జిత్తులమారి సోదరి శూర్పణఖ వెళ్ళి వానికి తెలుపుకయుండదు. వాడు రాక మానడు అని వారికి తోచిన భవిష్యత్తు యొక్క భద్రతలను వహించు విషయములను రామలక్ష్మణులకు తెలిపిరి. రాముడు చిరునవ్వుతో, అవునవును, ఇది నాకు తెలియనిది కాదు. నే వచ్చినదే అందు నిమిత్తము. ఈ శుభ సమయమునకే కాచియున్నాను అన్నట్లుగా తల ఊపుచూ ఏమీ తెలియని వానివలే నటించుచు తమ్మునితో, లక్ష్మణ, వింటివి కదా అని రాబో అభ్యంతరాలకు తాను సంసిద్ధముగా ఉండినట్లును, మీరే మాత్రము విచారించనక్కరలేదనియు వాగ్దానమునిచ్చి ఆనందవచనములు బోధించి ఉత్సాహవంతులను గావించి వారి స్థానములకు పంపెను. ఇది ఇట్లుండా రాముడు మునులు తలంచినట్లుగానే శూర్పణఖ విలపించుచు హుటాహుటి రావణుని సమీపించెను. ఆమె రోధనను లంకలో రాక్షసులందరూ పరమాశ్చర్యముతో విని, లంకకేమి ప్రమాదము వాటిల్లినదో అన్నట్లు వీధులలో గుంపులు గుంపులు కూడి చేరిరి. రావణుని దర్బారు హాలులో ప్రవేశించి పరమరోషమును కలిగించు మాటలను వ్యవధి లేకుండా పలుకుటను ఆరంభించును. రూపమా వికారము, దేహమా రక్తమయము, మాటల మహాక్రోధముతో కూడి ఉండుట చూచి రావణుడు ఈమెకు ఎవరో ఏదో కీడు చేసిరని గమనించి, సోదరి, విషయమేమిటో వివరింపుము అని గర్జించెను. అంత శూర్పణఖ, అన్నా, నీవు నిజముగా రాక్షసుడివే అయినా, నీ తపశ్శక్తియే భద్రమైనదైనా, నీవు నిజముగా వీరుడివే అయినా, నీ ధైర్య పరాక్రమ వీర్యములను ప్రదర్శించు సమయము ఆసన్నమైనది. నీకు ముందు రాబో ప్రమాదమును గుర్తించగా మద్యపానమున మత్తుడువై సర్వమును మరచి నిద్రించుచున్నావు. పంచవటీ తీరమున ఏమి జరుగుతున్నదో, ఎవరు ఎక్కడికి వచ్చి చేరిరో, వారు ఏ విధమైన దీక్షను సాధించుటకు పుట్టిరో కొంతైనా విచారించుకున్నావు. రాక్షస సంహారకులకు రాజకుమారులు దండకారణ్యమున ప్రవేశించినారు. లక్షల సైన్యమును సైతము క్షణములో నేలకూల్చుచున్నారు. సోదరులైన కరదోషనాదులను కండలుగా గావించిరి. వేల సైన్యము కన్ను మూసి తెరుచునంతలో అదృశ్యము చేసిరి. వారి పరాక్రమము వర్ణనాతీతము. వారి రూపముల అబ్బా అని కన్నులు మూసుకొని కొన్ని క్షణములు మాటలాడక నిలిచిన విషయములు వింటున్న రావణుడు రౌద్రుడై పండ్లు పటపటా కొరికి తొడలను కొట్టి, ఏమి ఆ దుర్మార్గులు కరదోషనాదులను ఖండించిరా? నా పేరు అయినను తలంచరైరు కాబోలు, నా ప్రతాపమును ఎన్నడూ వినియుండరు కాబోలు అని అనేక విధముల తన ప్రభావమునే వర్ణించుకొనుచూ వచ్చుట చూచి శూర్పణఖ, ఓరి దౌర్భాగ్యుడ, నెత్తిపై శత్రువు వచ్చి నృత్యము చేయుచుండా నీ ప్రతాపమును నీవు పౌరుషమును నీవు వర్ణించుకొనుచు పిరికి పందవై ప్రగల్భములాడుట రాజలక్షణము కాదు. సాంగత్యము వలన సన్యాసులు, ఉమంత్రుల వలన రాజులను, మానము వలన జ్ఞానమును, మధ్యము వలన సిగ్గును నశించునను విషయము నీకు తెలియదు కాబోలు. ఓరి సోదర, అగ్ని, రోగము, శత్రువు, పాము, పాపము ఇవి చిన్నవని నిరసింపకము. ఇవే ప్రబలిన ఎడల ఎంతటి ప్రమాదమునకైనో వెనుతీయువు. కాన త్వరపడుము అని మహారోషమున నూరిపోసెను. కుంభకర్ణుడు, సోదరి, నీ శ్రోత్రములను నాసికను త్రుంచిన వారెవరు అని మందహాసమున ప్రశ్నించ, ఈ దుశ్చర్యము ఆ రాజకుమారులే గావించిరి అని విలపించును. అంత రావణుడు ఆమెను కొంత సమాధానపరిచి, సోదరి, ముక్కు ఉన్నది ఒక స్థానము, చెవులు ఉన్నది మరొక స్థానము, రెండును ఒక పరి త్రుంచ వీలు కాదు కదా. ఒక్కొక్క పరి త్రుంచుచుండా నీవు నిద్రించుతుంటివా? ఇది పరమాశ్చర్యముగానున్నదే అని సభాసదులకు తెలిపాను. శూర్పణఖ కన్నులు తెరిచి, అన్నా, వారి మృదుమధురమైన హస్తములు నా దేహమునకు సోకిన తక్షణమే నా దేహమునే అసలు దేశమునే మరచి తిని
సమీపించిన ఆ సుందర మోహన ముఖమును కన్నులతో చూచుచుండా ఏమి త్రుంచిరో ఏమి చేసిరో నాకు తెలీదు. వారల దర్శనమే అంత తన్మయత్వము గావించును. వారి స్పర్శ మైమర్పించును. వారితోటి సంభాషణ ఇక చెప్పతరము కాదు. వారిలో ఎట్టి సమయమందైనను చిరునవ్వు తప్ప అన్యభావములు గోచరించవు. పురుషులు కూడాను వారిని చూచి మోహించక ఉండరు. వారు సాక్షాత్తు మన్మధులే. అట్టి సౌందర్యవంతులు నేనింతవరకు చూచి ఎరుగను. మన రాక్షస శక్తులు క్షుద్రములు, మన రూపములు మహావికారములు, అసహ్యములు. నీవు ఒక తూరి వారిని చూచితివా నీకే తెలియను. గతించిన కరదోషణాది సోదరులు సహితము వారితో యుద్ధము చేయుటకు అంగీకరించకపోయిరి. సోదరి, ఇట్టి దివ్యమంగళ విగ్రహములతో ఏ విధముగా విరోధము పెట్టుకొనుటకు మాకు మనసు అంగీకరించుకున్నది అని పదే పదే తెలిపినారు అని ఈ విధముగా రామలక్ష్మణుల రూప లావణ్యములను వర్ణించుచు శూర్పణఖ ఆ సభాసదులను ఆనందపరచెను. శూర్పణఖ చెప్పుచున్న మాటలు రావణుని కూడా భ్రమింపచేసెను. ఆ మాటలు వినుటకెంతయో హాయిగా నుండెను. లోలోన రావణుడు కూడా ఆ సుందర విగ్రహమును దర్శించవలెనను కుతూహలముతో ఉవ్విళ్ళూరుచుండెను. తనలో చెలరేగిన క్రోధాగ్ని చల్లబడుతూ వచ్చును. శాంతముగా వారిని సమీపించి విషయమేమో తెలుసుకొనుట మంచిదని తనలో తలంచి ఇంతలో ఉన్నట్లుండి రావణుడు, సోదరి, వారిరువురు రాజకుమారులు మాత్రమే పంచవటి యందు నివసించుచున్నారా, లేక ఇంకా వారి పరివారం ఏమైనా కలదా అని ప్రశ్నించును. అందులకు శూర్పణఖ, అన్నా, పరివారము బంధుబలగము ఎవ్వరూ లేరు. వారిలో పెద్దవాడనబడు శ్రీరామునికి అతిలోక సౌందర్యవతి అయిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె వారిని మించిన సౌందర్య రాశి, సాక్షాత్తు రతీదేవియే. ఆమెతో వారిరువురు పంచవటి యందు విచ్చలవిడిగా నిర్భయముగా సంచారము చేయుచున్నారు. నిజముగా ఇట్టి స్త్రీని నీవెన్నడూ ఏ లోకమునను చూచి ఉండవని తలంతునని ఆశ్చర్యముగా తెలిపెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.